ఊళ్ళో ఎక్కడ ఏ గొడవ జరిగినా మొదట నీ పేరే వినిపిస్తూ పెద్ద రౌడీలా బతకాలనుకుంటున్నావా? అన్న ఆడి గురించి మీకు తెలీదు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏమైనా జరిగినాయి. న్యాయం చెప్పాల్సిన పెద్ద మనిషి తన కొడుకు తప్పు చేస్తే సమర్థిస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్లతో నేను మాట పడాల్సి వచ్చింది. మీకు ఇదే చెప్తున్నాను, ఆ ఇంటి విషయాలు ఏమీ ఇక్కడ వినిపించకూడదు. చూడండి, ఇక మీద ఏం జరిగినా వాళ్ళ విషయంలో నాకు తెలియకుండా ఎవరు జోక్యం చేసుకోవద్దు. పద్ధతి పాడు లేని వాళ్ళతో మనకెంట్రా? ఎక్కువ ఆలోచించుకో. నాన్న ఎవరితో గొడవ పడితే మళ్ళీ కలవరని తెలుసు కదా. సో అమ్మాయితో పెళ్లి తాటే వద్దు. వీళ్ళు ఎగ్జామ్స్ బారాయి. ఇప్పుడు అర్థమైందా ఆ రామకృష్ణ గారి ఫ్యామిలీ ఎలాంటిదో? చచ్చిన ఇంటితో సంబంధానికి అన్నయ్య ఒప్పుకోడు. ఈ లవ్ గివ్ మర్చిపోయి ఎగ్జామ్స్ బారాయి. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసరికి నీ మనసులో అతను ఉండకూడదు. ప్రియా, అన్నయ్య అక్క నంబర్ చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను, దొరకట్లేదు. వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఏదైనా ఉందా? నా దగ్గర తన రూమ్మేట్ నెంబర్ ఉంది, నేను ట్రై చేస్తాను. త్వరగా. హలో హలో, ఎవరు? నేను ప్రియా, శిరీష సిస్టర్ని. అక్క ఫోన్ కలవడం లేదు, ఒకసారి ఫోన్ ఇస్తావా? మీ అక్క ఇక్కడ లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? సారీ ప్రియా, ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి శిరీష ఆనందుల బిహేవియర్ లో ఏదో తేడా వచ్చింది. ఏమైంది? మీరు తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది. మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేస్తే బెటర్ ఏమో. ఏం చేయమంటావు? అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిపే ధైర్యం లేదు. అలాగని మేము విడిపోయి బతకలేం. అందుకే ఈ పని చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళారో తెలీదు ప్రియా. చేసిందంతా చేసి ఎలా ఆడుకుంటున్నాడు. ఇదిగో పద్మ, బాలేస్తాను, వికెట్ పడిపోద్ది. మోకల్దా కోకలాగి సీలుగర్లాగా డాన్స్ చేయాలి. ఏట్రా నుంచి మిషన్లో వేసి బటన్ నొక్కానంటే జ్యూస్ అయిపోతావు. యాదవ్ సచ్చినోళ్ళారని. రామకృష్ణ ఏంటే ఇవాళ బాల్ రాలేదు, నువ్వే వచ్చావా? ఫీల్ అవుట్, నేను కొడతాను. నువ్వు వెళ్ళు. సౌండ్ చేస్తుంటే గొడవ పెట్టుకోవడం వచ్చినట్టుంది. దీని సంగతి నేను చూస్తాను, మీరు కానీ రా. బాలీరా. ఏంటే ఏం నోరులేస్తుంది? ఏం మనుషులరా మీరు? సోడా బుడ్డి కళ్ళద్దాలు, అమాయకంగా ఫేసు. ఎంత బుద్ధిగా కనిపిస్తాడ్రా మీ అన్నయ్య. ఎంత పెద్ద క్రిమినల్ అనుకోలేదు. ఏమైందే మా వాడు వదిలేసాడు, మీ అక్క స్టెథోస్కోప్ ఊరేసుకుందా? తీసుకెళ్లిపోయాడ్రా. ఏంటే అర్థం కాలేదా? లేపుకుపోయాడు. నాకు తెలిసే మీరు పెద్ద ముద్ర జాతని. మావాడు బీర్ లేపమంటే లేపలేడు, మీ అక్కని లేపుకుపోయాడా? మీ అక్కే మావాడిని లేపుకుపోయి ఉంటుంది. జోకులొద్దు. ఇది తెలిస్తే మా అన్నయ్య పిచ్చోడైపోతాడ్రా. మా బాబాయ్ సచ్చిపోతాడే. అమ్మ నాన్నయ్య ఎంత పని చేశారా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? TV5 రమేష్ గారి దగ్గరికి, చిన్న తాతయ్య ఇంటికి. సార్ కరెక్ట్ గా గెస్ చేసావురా. చక్రపాణిని ఎదిరించి పెళ్లి చేయగలిగిన గట్స్ ఉన్న వ్యక్తి నేను ఒక్కడే. నీకు తెలుసో తెలియకో 3 మంచి పనులు చేసావురా. 1 లవ్ చేయటం, 2 లేచిపోవటం, 3 నా దగ్గరికి రావటం. నేను ఇప్పుడు 4వ మంచి పని చేయబోతున్నాను. అది నీ పెళ్లి. ఓకే? బేటానా? బేటగాడు ఇక్కడే ఉన్నాడుగా, ఎవడో చూడది. హలో రామకృష్ణ బేటా. పిన్ని, అక్కడికి అన్న ఏమన్నా వచ్చాడా? వచ్చాడు బేటా. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎవరు అమ్మాయిని తీసుకొచ్చాడా? అవును బేటా, మీ బాబాయ్ వాళ్ళ పెళ్లికి ఏవేవో ప్లాన్లు చేస్తున్నాడు. పిన్ని, నువ్వు అలాగే ఫోన్ తీసుకెళ్ళి బాబాయ్ పక్క నుంచో. ఈ పెద్దోళ్ళంతా ఇంటేరా మన యూత్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరు. వాళ్ళ దృష్టిలో ప్రేమ ఆకాశంలో ఎగురుతున్న విమానం లాగా చాలా చిన్నది. అది ల్యాండ్ అయితే కానీ తెలియదురా దాని రేంజ్ ఏంటో. నువ్వేం టెన్షన్ పడకరా. 1/2 కిలోమీటర్ దూరంలో ఆర్య సమాజం ఉంది. నేనే దగ్గరుండి ఈ రోజు నీ పెళ్లి చేయిస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏమే ఛాన్స్ దొరికింది. వీళ్ళిద్దరు పెళ్లి చేసి నా సంగతి ఏంటని మా అన్నయ్య లాజిక్ లో ఇరికిస్తాను. ఆ బుడతగాడు ఇంత లేడు, నాకు LSR అని టైటిల్ ఇస్తాడే, నా కోసం ట్రస్టులు బుక్ చేస్తాడే. అమ్మ నా LSR ఎంత రివెంజ్ ప్లాన్ చేసావా? సున్నాహేనా బేటా? పిన్ని, ఎలాగైనా రోజుకి పెళ్ళాపా, రేపటికల్లా వచ్చేస్తాను. పెళ్ళంటున్నావేంటి?
అదే నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టి మెడలు తాళి కట్టి కాళ్ళకి మెట్లు. పెళ్ళైపోయిందా? చేసేసుకున్నారా? అదే పని మీద ఉన్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చూడాలి. బట్టకరలొద్దు. ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పు. అబ్బచ్చా, నీకు అడ్రస్ ఇచ్చి ఛార్జీకి డబ్బులు ఇచ్చి దగ్గర బండికిస్తే నువ్వు మీ అక్కని తెచ్చుకుంటావా? మేడం పిచ్చోళ్ళగా మీ అక్కని తెచ్చుకుంటూ ప్లాట్ఫామ్ వెంట పడతారు కదా. పనికి మళ్ళీ ప్లానింగ్ వద్దే, గుట్టుగా నానకొచ్చి నువ్వు మీ అక్కని తెచ్చుకుని నేను మా అన్నని తెచ్చుకుంటా. ఎక్కడికి రావాలి? లాంచ్ రేలోకి వెళ్తాం. ఒక్క దొరికాక ఇస్తా చూడరా నీకు. ఏమా అక్కతో మాట్లాడావా? మాట్లాడానన్నయ్య. మాట్లాడావా? ఎక్కడుంది? తన ఫ్రెండ్స్ తో కలిసి భద్రాచలం వెళ్ళిందంట. భద్రాచలం ఎందుకు వెళ్ళింది? ఎగ్జామ్స్ బాగా రాస్తే సీతారాములకు అర్చన చేయిస్తానని మొక్కుందంట. అది నాతో చెప్పొచ్చు కదమ్మా. గుడికి వెళ్తానంటే నేను వద్దంటానా? నీకు తెలుసు కదన్నయ్య, తనకి నీతో ఏదన్నా చెప్పాలంటే భయమని నన్ను కూడా రమ్మంది. వెళ్తానన్నయ్య. వద్దమ్మా ప్లీజ్ అన్నయ్య, గుడికే కదా. శివా అన్నా ఉండమ్మా చెప్తాను. నువ్వు పని చేయి, అమ్మాయితో భద్రాచలం నువ్వు కూడా వెళ్ళు. నాకేం భయం లేదు, నేను ఒక్కదాన్ని వెళ్తానన్నయ్య. భయం నీకు కాదమ్మా, నాకు. వెళ్ళి బట్టలు సర్దుకో. సరే అన్నయ్య. భద్రాచలం రావాలి రావాలి. వెళ్ళేటప్పుడు భక్త రామదాస్ సినిమా, వచ్చేటప్పుడు మసాలా సినిమా. ఇంకెంతసేపు? వెళ్ళిపోవడమేరా. ఆ ప్రియ ఏంట్రా అక్కడి నుంచి ఉంది? ఎవరి కోసం వెయిట్ చేస్తుందో? మన కోసమే. ఇప్పుడు మనం ఏం చెప్తే చేస్తా. నువ్వు బాగా అడిగితేనే అవ్వలేదు, నువ్వు చెప్పిన పనులు చేద్దా ఏంటి? అది నిన్నటి వరకు రా. ఇప్పుడు అది టీవీ, మన రిమోట్. చూస్తావా? ఏంట్రా రే అడిపోతున్నాయిట్రా? ఇక్కడేం చేస్తున్నావు? మా అవతల లాంచ్ వెళ్ళిపోతుంటే పద వెళ్దాం. ఉండు. ఎవరి కోసం చూస్తున్నావు? ఉండు. వస్తావా రావా? ఎంతసేపు వెయిట్ చేయాలి? లాంచ్ బయలుదేరిపోతుంది. అదే భద్రాచలం వెళ్ళేది. అటెందుకమ్మా, పైన కూర్చుందా పద. ఇక్కడే గాలి బాయేస్తుంది శివ. అయ్యో వినమ్మా నా మాట. ఎరా చూసావా? సర్లే మళ్ళీ ఇటు దూకు. ప్రియమ్మా, ప్రియా వీడు ఇందులో ఉన్నాడు, మనం ఆ పొట్లోకి వెళ్దాం పద. చెప్తుంటే వినిపించుకోవమ్మా. ప్రియా మనం కూడా ఆ బొట్లోనే వెళ్దాం. ఏం మాయ చేసావురా? ఏంటమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తుంది. జాగ్రత్త, పడిపోతావు. ప్రియా ప్రియా పట్టుకో. ఏంటి మనం కూడా వస్తావా? నూరుకో అమ్మా, ఏదో ఒకటి చేయరా. వాడు ఎక్కడ పోతే రేవుకు బ్యాట్నేమో. ఈ లోతుకి పోతే రేవుకి కాదు, అడిగి బ్యాట్నేమో. నాకని చెయ్యి బాబు. ఏం కంగారు పడకమ్మా, వాడికి నీకు 2 టికెట్లు భద్రాచలం డబ్బులు. దీన్ని కూడా దోసేరా, పేడ వదులుతుంది. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. రే కన్నా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇది నన్ను ఫాలో అవుద్ది, నువ్వు దీన్ని ఫాలో అయిపో. నువ్వు మాట్లాడుకో. ఎరా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే జంప్ చేస్తుంది. ఇద్దరు కలిసి జెండా ఎత్తేస్తున్నారా ఏంటి? నా బోట్లో వెళ్ళారని తెలిస్తే మీ నాన్న నన్ను అప్పడం చేస్తాడు. 7 సార్లు కదా మనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, అక్కడ తీసుకోవడానికి వెళ్తున్నాను. అది కూడా నాకు కింద తీసుకోవడానికి వెళ్తుంది. నువ్వు ఎక్కువ ఆలోచిస్తే పిన్ని. బేటా ఈ రోజుకి పెళ్లి ఆగిపోయింది. అమ్మయ్యా, ఏం చేసా పిన్ని? మీరెందుకు ఇక్కడ? వెళ్ళండి. ఏంటి ఏం చేశాడే వాడు? చుక్కే బేటాయే అందర్ లోపల దాక్కుని కూర్చున్నావా? పెళ్లికి టైం అవుతుంది. ఏంటే టైం అయ్యేది? తలుపు తీస్తే వాళ్ళ తలకాయ తీసి గురుద్వారలో పడేసేటట్టున్నారు. ఏం చేశాడే వీడు? రేయ్ వాళ్ళు ఏమన్నారు? నువ్వు? నేను పెద్దగా ఏమనలేదు అన్న. వాళ్ళ అమ్మాయితో లేచిపోదామా అన్నాను అంతే. అమ్మా బాగా చేశానా? సూపర్. మీ నాన్న పొట్టోడైనా నువ్వు మాత్రం గట్టిగా పుట్టావురా. ఈ పెద్దోడి పెళ్లి నా చావుకు వచ్చినట్టుంది. ఈ రోజు పెళ్లి ఏమవుద్ది? ఇక మీ బాబాయ్ బయటికెళ్లే పరిస్థితే లేదు. నువ్వు రేపటికల్లా వచ్చేసాయి. మా జనశ్రీ ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం కోసం ఒక కొత్త ప్రోగ్రామ్ పెట్టాం. ఇప్పుడు సత్యనారాయణ వచ్చి నాయసరాలో డాన్స్ చేస్తాము. వాళ్ళ గురించి ఏమన్నా తెలిసిందా? యా తెలిసింది. ఇప్పుడు ఎక్కడున్నారు? అక్కడ. అక్కడంటే ఎక్కడ? అక్కడే. అయ్యో ఎక్కడున్నారు చెప్పొచ్చుగా. నీకు మీ అక్క కావాలా, అడ్రస్ కావాలా? అక్కే కావాలి. అది మూసు కూర్చో. ఏంటమ్మా ఏమంటాడు? మూసు కూర్చోమంటున్నా. నువ్వు కూడా అదే మెయింటైన్ చేస్తే బెటర్. శివ శివ గొడవలదు. అది అలా కంట్రోల్లో పెట్టు. శివ ఆ రామకృష్ణ ఎక్కడ కనిపించట్లేదు. అదిగా వెళ్తున్నాడుగా, దరిద్రం వదిలింది. అయ్యో దరిద్రం వదలలేదు, ఇప్పుడే పట్టింది. నువ్వు బ్యాగులు తీసుకుని వచ్చాయి. ఏమండి డబ్బులు? ఎక్కడికమ్మా? ప్రియం ఆగమ్మా,
మనం వెళ్ళాల్సింది భద్రాచలం అయితే ఇక్కడ దిగావేంటమ్మా? లేదు, మనం చచ్చినట్టు అతని వెనకాల వెళ్ళాలి, లేకపోతే అక్క దొరకదు. నువ్వు రా. అక్క దొరకపోవడం ఏంటమ్మా? అక్క భద్రాచలంలో ఉందిగా. లేదు, అక్క భద్రాచలం వెళ్ళలేదు, వాడు అన్నయ్యతో లేచిపోయింది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇంత పెద్ద విషయం జరిగితే అన్నయ్యకి చెప్పకుండా ఉంటావా? రా. ఆపు శివ, అన్నయ్యకి విషయం తెలిస్తే తట్టుకుంటాడా? అలాగని మనం ఊరుకుంటావా? నువ్వు రామ్మా. వద్దు, ఏమవదు. అతనికి తెలుసు అక్క ఎక్కడుందో. అన్నయ్య అడిగితే భద్రాచలం వెళ్ళొచ్చామని చెప్తాం. రా వెళ్దాం.